ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన కారణంగా అన్ని వర్గాల ప్రజలు నరకయాతన పడ్డారని పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆరోపించారు. గత టీడీపీ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల కోసం అనేక పథకాలు ప్రారంభిస్తే జగన్ వాటిని నిలిపేయడంతో అన్నదాతలకు కోలుకోలేని దెబ్బ తగిలిందని ఆయన వాపోయారు. కాకినాడలో గల జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వర్మ జగన్పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇరిగేషన్ పథకాలపై జగన్ దృష్టి పెట్టకపోవడంతో కాలువలన్నీ పూడికతో నిండిపోయాయని, గండ్లు పూడ్చలేదని విమర్శించారు. దీంతో భారీ వర్షాలకు నీరు దిగువన సముద్రంలోకి వెళ్లకపోవడంతో నేడు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు. తెలుగుదేశం హయాంలో చంద్రబాబు ఏలేరు గోదావరి నదులు అనుసంధానానికి నిధులు కేటాయిస్తే జగన్ సర్కార్ ఆ పనులను నిలిపేసిందని మండిపడ్డారు. విగ్రహం అంశాన్ని రాజకీయం చేస్తున్న వైసీపీ నాయకులకు అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత ఉందా అని వర్మ నిలదీశారు. ఒక రాక్షసుడు పరిపాలన వలన ఎంత నష్టం జరుగుతుందో ప్రస్తుతం వరదలు ఏదైతే వచ్చాయో భారీ వర్షాలకి దానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి. ఈ పంట నష్టం కానీ, రైతులకు నష్టం జరగడం కానీ, ఈ ఫ్లడ్ వాటర్ అంతా కూడా గ్రామాల్లోని, మున్సిపాలిటీల్లోని, కాలనీల్లోని నిండిపోయి ప్రజలు ఇబ్బందికర పరిస్థితులు అవడానికి ముఖ్య కారకుడు జగన్మోహన్ రెడ్డి. ఇరిగేషన్ సిస్టమ్ మీద అసలు దృష్టి పెట్టకపోవడం, ముఖ్యంగా తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి డెల్టా సిస్టమ్ కానీ, ఏలేరు డెల్టా సిస్టమ్ మీద కానీ ఎక్కడా కూడా ఆలోచన చేయకపోవడం. 24 గంటలు హౌసింగ్ ఇచ్చిన భూముల మీద 100 కోట్లు, ఈవేళ హౌసింగ్ భూముల మీద తూర్పుగోదావరి జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లెక్కేసుకుంటే 700-800 కోట్ల రూపాయలు, 1000 కోట్ల సుమారు అవినీతి జరిగింది. ఏదేమైనా ఇరిగేషన్ సిస్టమ్ మీద దృష్టి పెట్టకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు కాలువల సిల్ట్ తీయకపోవడం ఒకటి, మేజర్ కెనాల్స్ సిల్ట్ తీయకపోవడం, గండ్లు పూడ్చకపోవడం, ముఖ్యంగా గోదావరి డెల్టా డ్రైనేజ్ సిస్టంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 200 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి సుమారు దగ్గర ఇచ్చిన తర్వాత 42 డ్రైన్లు, సుమారు 50% మోర్ దాన్ డ్రైన్లు పూర్తి చేసి ప్రభుత్వం కోల్పోవడం జరిగింది. మిగిలిన డ్రైన్లు జగన్మోహన్ రెడ్డి టైంలో అసలు మరి గోదావరి డెల్టా సిస్టంలో ఏమీ చేయలేదు. అందుకే ఈరోజు సముద్రంలోకి నీళ్లు వెళ్ళలేక, ఆ వాటర్ ఎటు వెళ్ళాలో తెలియక, సిల్ట్ తీయక ఈరోజు మొత్తం అంతా కూడా జలమయమైంది.